హాయ్ అండి, బాగున్నారా? ఇప్పుడు మీరు చూస్తున్నదైతే ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం అనమాట. మధ్యప్రదేశ్లో ఓంకారేశ్వర్ అనే ప్లేస్లో ఉంటుంది. అండ్ అది నర్మదా రివర్కి ఆనుకునే ఉంటుందండి టెంపుల్. చాలా బాగుంటుంది. మేము రీసెంట్గా వెళ్ళాము. అండ్ ఇక్కడ కొద్దిగా షాపింగ్ వీడియోస్ అయితే తీసాను. యాక్చువల్గా జస్ట్ ఏంటి అని అంటే అక్కడ అంటే ఇంత షాపింగ్ ఉంటుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను అంత కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట. సో కొన్ని తీసాను. పిల్లలు ఆడుకోవడానికి కావాల్సిన బొమ్మలన్నీ ఉంటాయండి. అండ్ హ్యాండ్ బ్యాగ్స్, చైన్స్, బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్ అన్నీ ఉంటాయి. కాకపోతే చైన్స్ అండ్ బ్యాంగిల్స్ అయితే మనం ఇక్కడ ఎక్కువగా యూస్ చేసేవి అయితే అక్కడ కనబడవు. వాళ్ళు ఎక్కువగా యూస్ చేసే కనిపిస్తూ ఉంటాయి. అండ్ డ్రెస్సెస్, మహాకాల్ డ్రెస్సెస్ చూస్తున్నారు కదా, అలా చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ కనిపిస్తూ ఉంటాయి. కాకపోతే ఒక్కో షాప్లో ఒక్కో కాస్ట్ ఉంటుందండి. కొద్దిగా మనం అడిగి చూసి తెలుసుకొని తీసుకోవడం బెస్ట్. మరి అన్ని షాప్స్లో ఒకే రేట్ అయితే ఉండదు, ఎందుకో మరి తెలియదు. అండ్ డెకరేటివ్ ఐటమ్స్ ఇవి కూడా బాగానే ఉన్నాయి. అండ్ చూస్తున్నారు కదా, చెక్క బొమ్మలు ఎక్కువగా కనిపిస్తాయి. అక్కడ ఎక్కువగా శివలింగాలు కనిపిస్తూ ఉంటాయండి. అది కూడా కొద్దిగా డిఫరెంట్గా ఉంటాయి. మనం చూసినట్టయితే అబ్జర్వ్ చేస్తే మనం రెగ్యులర్గా యూస్ చేసే వాటికంటే కొద్దిగా డిఫరెంట్గా ఉంటాయి. అది చూస్తున్నారు కదా, డ్రెస్సెస్, మహాకాల్ డ్రెస్సెస్ అయితే చాలా ఎక్కువగా కనిపిస్తుంటాయి. అక్కడ స్కార్ఫ్స్ కూడా ఉంటాయి. మహాకాల్ అని డిజైన్ ప్రింటెడ్ స్కార్ఫ్స్ కూడా ఉంటాయి. అండ్ చూసారా, రుద్రాక్ష బ్రాస్లెట్స్ కానీ చైన్స్ కానీ ఇవి కూడా చాలా ఎక్కువగానే కనిపిస్తాయి. అవి రీజనబుల్ కాస్టే ఉంటాయిలేండి. అండ్ ఈ శివలింగాలు ఏంటి అని అంటే అండి, అవి నర్మదా రివర్లో దొరుకుతాయంట. కొద్దిగా డిఫరెంట్గా ఉంటాయి. నర్మదా బాణలింగాలు అంటుంటారంట వాటిని. మీరు అబ్జర్వ్ చేస్తే 3 లైన్స్ ఉంటాయండి వాటికి. అది ఆ నదిలో మాత్రమే దొరుకుతాయంట. అంటే అక్కడే అదే ప్లేస్లోనా అని చెప్పలేము, ఎక్కడైనా చెప్పలేము. బట్ ఆ రివర్లో మాత్రం దొరుకుతాయంట. ఎక్కడ అనేది అక్కడ వాళ్ళకే ఎక్కువగా తెలుస్తూ ఉంటుందంట ఎక్కడ దొరుకుతాయి అనేది. శంఖాలు కూడా చాలా ఎక్కువగానే కనిపించాయి అక్కడ. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.